నయీం పాపాలు బయటపడుతున్నాయి. ఇంతింతయ్యన్నట్లు ఎక్కడెక్కడో లింకులు తేలుతున్నాయి. ఎవరెవరితో సంబంధాలున్నాయన్న వార్తలు బయటకు వస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మమ్మల్ని భయపెట్టాడు బాబోయ్ అంటూ స్టేషన్ మెట్లెక్కుతున్నారు బాధితులు. అంతులేని క్రైమ్ కథలా సాగుతున్న నయీం ఎపిసోడ్పై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. డబ్బుల కోసం నయీం ఎంతటి కిరాతకానికైనా పాల్పడతాడు అనేందుకు మరొక ఉదాహరణ బయటపడిందే. తన శత్రువులైన మావోయిస్టులతో కలిసి తనకి అండగా నిలిచిన డిపార్ట్మెంట్ మనిషినే లేపేసేందుకు కూడా వెనుకాడలేదన్న వార్త సంచలనంగా మారింది. లేటెస్ట్గా బయటపడ్డ ఈ అంశం నయీం క్రైమ్ ఎపిసోడ్లో కొత్త కోణం. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ ఐపీఎస్ ఆఫీసర్ను చంపేందుకు నయీం స్కెచ్ వేశాడన్న అనుమానాలు మొదలయ్యాయి. మావోయిస్టులు రాసుకున్న ఓ లేఖలో సుపారీ కిల్లింగ్ కు సంబంధించిన కుట్ర వెల్లడైంది. ఐజీ శివరాం ప్రసాద్ కల్లూరి సిఆర్పీఎఫ్ ఆఫీసులో పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులను ఏరివేయటంలో కీలకంగా మారాడు. బస్తర్ ఐజీగా కల్లూరి బాధ్యతలు చేపట్టిన తర్వాత మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బస్తర్ ఐజీ కల్లూరిపై దాడి చేసేందుకు మావోయిస్టులు ఎప్పటికప్పుడు ప్రయత్నించినా విఫలమవుతూ వచ్చారు. దీంతో ఐజీ కల్లూరిని ఖతం చేసేందుకు మావోయిస్టులు ప్రైవేట్ సుపారీ కిల్లర్స్ ను ఎంగేజ్ చేసుకున్నారు. ఐజీ కల్లూరిని చంపేందుకు సుపారీ గ్యాంగ్ తో మావోయిస్టులు డీల్ కుదుర్చుకున్నారన్న విషయం ఓ లేఖ ద్వారా బయటపడింది. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు చనిపోయారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక మావోయిస్టు దగ్గర 6 పేజీల లేఖ దొరికింది. ఇందులో ఐజీని హత్య చేసేందుకు కుట్ర చేశామని, కాంట్రాక్ట్ కిల్లర్స్ ను ఏర్పాటు చేసుకున్నామని, ఇందుకు కావలసిన డబ్బులు సమకూర్చుకున్నామన్నది ఆ లేఖ సారాంశం. అయితే లొంగిపోయిన ఓ మాజీ మావోయిస్టుతోనే ఐజీ హత్యకు స్కెచ్ వేశారని లేఖలో బయటపడింది. ఈ లేఖను పరిశీలించిన ఐజీ కల్లూరి తన హత్యకు నయీంతో కలిసి కుట్ర చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక నక్సలైట్ కమాండర్ ఇంకొక నక్సలైట్ కమాండర్ కి అదే ఐజీ బస్తర్ ని చంపాలి, దానికి బయట నుండి గ్యాంగ్స్ పిలవటం, ఏదో చందా ఇకట్టా చేయటం, ఆ గ్యాంగ్ వాళ్ళు పోలీసులకి సరెండర్ అయ్యి మళ్ళా నక్సలైట్ ని ఏడిపించటం అని చాలా ఆస్పెక్ట్స్ వచ్చినాయి. అందుకని మేము ఆ లెటర్ ని మా స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి పంపించాము. వాళ్ళందరూ దాన్ని తరోగా ఎంక్వైరీ చేసి ముందు ఎలా చర్య తీసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పటికే నయీం హైదరాబాద్ తో పాటు ఛత్తీస్గఢ్ లో దందాలు సాగించాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఛత్తీస్గఢ్ లో నయీం సెటిల్మెంట్లపై సిట్ విచారణ కొనసాగుతోంది. మాజీ మావోయిస్టు నుంచి గ్యాంగ్స్టర్ గా ఎదిగిన నయీంకు ఛత్తీస్గఢ్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు విచారణాధికారులు. రాయ్పూర్ ప్రాంతంలో నయీం ఎక్కువగా సెటిల్మెంట్లు చేశాడని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా మీదుగా నయీం ఛత్తీస్గఢ్ కు వెళ్లేవాడని సమాచారం. ఖమ్మంలో కూడా నయీంకు ఇళ్లు ఉన్నట్టు తేలింది. చర్లలో నయీం డ్రైవర్ శామ్యూల్ను అరెస్ట్ చేసి విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడ్డాయి. నయీం, అతని సోదరుడు ఫయీంలిద్దరూ పలుమార్లు ఛత్తీస్గఢ్ వెళ్లినట్టు తెలుస్తోంది. నయీంకు రాయ్పూర్తో పాటు బస్తర్, సుక్మా, జగదల్పూర్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్టు అక్కడి పోలీస్ యంత్రాంగం భావిస్తోంది. బస్తర్ ఐజీ శివరాం ప్రసాద్ కల్లూరితో సిట్ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. టీవీ సీరియల్ లాగా ఎపిసోడ్లా సాగిపోతోంది నయీం క్రైమ్ కహానీ. ఓవైపు నయీం అనుచరుల్ని విచారిస్తున్న పోలీసులు ఈ గ్యాంగ్స్టర్ కి ఇంకెక్కడ సంబంధాలున్నాయని జల్లెడబడుతున్నారు. నయీం తమని బెదిరించాడని బాధితులేమో పుట్టుకొస్తూనే ఉన్నారు. గ్యాంగ్ బెదిరింపులకు భయపడి ఆస్తులు వదిలేసుకున్న వాళ్ళంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. మల్కాజ్గిరి, మౌలాలి, రామ్నగర్, శంషాబాద్ తో పాటు భువనగిరి, యాదగిరిగుట్టకు చెందిన 25 మంది బాధితులు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులంతా హెచ్పీసీఎల్ ఉద్యోగులు. 1992-98 మధ్యకాలంలో శ్రీ లక్ష్మీ నరసింహ వెంచర్లో ప్లాట్లు కొన్నారు. గ్యాంగ్స్టర్ నయీం, అతని అనుచరులు 2007లో తమ ప్లాట్లను ఆక్రమించారని కంప్లైంట్ ఇచ్చారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్లాట్ల హద్దులను తొలగించి స్వాధీనం చేసుకుని కొత్తగా లేఅవుట్ వేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నయీం అనుచరులు పాసం శ్రీను, జమ్మిగడ మల్లేష్ బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. నయీం ఆక్రమణలో ఉన్న తమ ప్లాట్లను మళ్లీ తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీకేం రా బైసాబ్ చూపించేది? బైసాబ్ అంటే ఏమనుకుంటారా మీరు? మీకు చెప్పవలసిన అవసరం లేదురా. బైసాబ్ పేరు చెప్తే మీరు ఉండరు, ఇక్కడ బతకరు. మేమన్నా బతకారంటే చూపించండి, సంపడే తప్పడు కదా మనిషిని. చూస్తాం, ఆయన చూసినాక మాట్లాడతాం. మేము కష్టపడుకున్న ప్లాట్లు ఇవి, మేమేం ఎవరి దగ్గర తీసుకోలేమంటే అసలు ఎవరు ఈ బైసాబ్ అని చెప్పి మేము భువనగిరి వచ్చి స్థానికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మాకు సమాచారం ఇచ్చారు. బైసాబ్ అంటే నయీం, ఆయన ఇట్లా పాసం వాళ్ళ అనుచరులు
ఆయన ఇట్లా ఒక దాని మీద కన్నేసాడని దాన్ని వదిలాడు, ల్యాండ్ తీసేసుకున్నాడు. మీరు కూడా ఉద్యోగులు కదా, మీరేం చెప్తారు అంటే ఇక మేము ఉద్యోగులం కాబట్టి మేము భయపడిపోయాము. ఒకసారి పాశం సింగ్ పిలిపించేసి ఇక్కడ ఎస్ఐ గారు సిఐ గారు కూర్చోబెట్టి మాట్లాడారు. ఎంత ఇస్తారా బాబు ఈ ప్లాట్ వాళ్ళకంటే 10,000 ఒక ప్లాట్కి ఇస్తాము, అంతకు ఎక్కువ. అరే 6-7 లక్షలు ఉందిరా బాబు, నువ్వు 10,000 ఇస్తే ఎట్లా అంటే, నేను 2 అక్టోబర్ నాడు నేను మా పెద్దభాయి సాబ్కి అడిగి చెప్తా అన్నాడు నయీం సిఐ ముంగట. మళ్ళీ 2 అక్టోబర్ నాడు ఆన్సర్ ఇవ్వలేదు. మనం అట్లాగే ఉండిపోయినాం. ఇక నయీంకు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు అందించిన వ్యక్తిని గుర్తించింది సిట్. భువనగిరికి చెందిన నాగరాజు ద్వారా నయీం ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, సిమ్లు సమకూర్చుకునేవాడని తేలింది. భువనగిరికి ఇతర ప్రాంతాల నుంచి ధనవంతులెవరైనా వచ్చి స్థిరపడితే వారి సమాచారాన్ని వెంటనే పాశం శ్రీనుకు చేరవేస్తాడు నాగరాజు. ఆ తర్వాత పాశం శ్రీను వాళ్లను బెదిరించి వసూలు చేసేవాడు. నయీం ఇంట్లో బయటపడ్డ 700 సిమ్ కార్డులు నాగరాజు సమకూర్చాడని అనుమానిస్తున్నారు. నయీం కలిగించిన నష్టంతో ఆ కుటుంబానికి ఎప్పటికీ దుఃఖం తీరదు. కానీ ఆ కిరాతకుడు ఎన్కౌంటర్లో చనిపోవడంతో ఆ కుటుంబానికి కొంత సంతోషమైన తోడైందే. సొంత ఊళ్ళో నయీం చేతిలో హతమైన తన తండ్రి సాంబశివుడు, చిన్నాన్న రాములు స్తూపాలకు రాఖీ కట్టింది కూతురు స్వర్ణ. 2 కొడుకుల్ని పోగొట్టుకుని స్తూపాల వైపు దీనంగా చూస్తూ రోధించడం కన్న తల్లిదండ్రుల వంతైందే. సాంబశివుడి గ్రామం నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. తీరని దుఃఖం, ఇప్పుడిప్పుడే కలుగుతున్నటువంటి సంతోషం. నయీం చేతిలో అతి దారుణంగా హత్యకు గురైనటువంటి సాంబశివుడి కుటుంబ గాథ ఇది. ప్రస్తుతం మనం సాంబశివుడి సొంత ఊరు నల్గొండ జిల్లా వలిగొండ గ్రామం దాసిరెడ్డి గూడెం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి 2 వైపులా, ఒకవైపు సాంబశివుడు హత్యకు గురైనటువంటి సాంబశివుడి స్తూపం, అటువైపు ఆయన తమ్ముడు రాములు హత్యకు గురయ్యాడు. అతడు కూడా నయీం చేతిలోనే అతి దారుణంగా హత్యకు గురైనటువంటి రాములు స్తూపం కూడా ఇక్కడే ఉంది. ఊరికి 2 వైపులా ముఖద్వారాలుగా ఈ 2 అన్నదమ్ముల స్తూపాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ కుటుంబం వ్యవహారం తెరపైకి వచ్చింది. వాళ్ళ కుటుంబంలో ఎప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, సాంబశివుడి తల్లిదండ్రులు కానీ, సాంబశివుడి కూతురు, భార్య, పిల్లలు కానీ వాళ్ళలో మాత్రం శాశ్వతమైనటువంటి దుఃఖమే ఉంటుంది. కానీ ఆ సాంబశివుడు, అతని సోదరుడు రాములను హత్య చేసినటువంటి నయీం మాత్రం ఎన్కౌంటర్లో హతమయ్యాక కొంత సంతోషం వ్యక్తమవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మా డాడీ బాబాయిలు ఉన్నప్పుడు ఈ రాఖీ పౌర్ణమి ఎంత ఘనంగా జరుపుకున్నాం మేము. ఈరోజు వాళ్ళు లేరు, మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో. వాళ్ళు లేనందుకు ఈరోజు మా డాడీ స్తూపానికి రాఖీ కడతానని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి కూడా మాకు కలుగుతుందని అసలు ఏ రోజు కూడా మేము ఊహించుకోలేదు. మా డాడీ వచ్చినాక ప్రేమ అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకుంటున్న టైంలోనే నయీం అనే వ్యక్తి వచ్చి మా జీవితాల్లోకి వచ్చి మా బాబాయ్ డాడీలను చంపారు. చాలా బాధాకరంగా ఉంది ఈ విషయంలో. నయీం చనిపోయాడన్న విషయం, నయీమే మీ నాన్నను హత్య చేశాడన్న విషయం మీకు అప్పుడు తెలుసా? తెలుసు. ఆ విషయం అనేది అప్పటికి మాకు మా డాడీ విషయం గురించి మా డాడీ వచ్చినాక చాలాసార్లు మా డాడీతో అనడం జరిగింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? నయీం ఎన్కౌంటర్లో చనిపోయాడు కదా. నయీం ఎన్కౌంటర్లో చనిపోవడం వల్ల కొద్దిగా ఆనందంగా ఉంది. కాకపోతే ఇంకా మిగతా వారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అది రాజకీయ లీడర్లే కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొని రావాలని సీటు అధికారుల వాళ్ళకి కోరుతున్నాము. 2 కొడుకుల నయీం చంపిండు. నయీం ఒక్కడు పోయిండు, మొదలు పోయింది అనుకున్నాము. కొసలు మస్తుగా ఉన్నాయి సార్, కొసలు మస్తుగా ఉన్నాయి. ఆ కొసలు కూడా అందరిని కూడా మాకు చూపించాలి, అందరిని తీసుకుపోవాలి, మాకు చూపించాలి. మా అనుమానం ఉన్న వాళ్ళని అందరూ చూపించాలి. మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిండ్రు, ఎన్ని కష్టాలు పెట్టిండ్రు. ఒకడు ఇచ్చిండు, ఒకడు తెచ్చిండు, పాములో తెచ్చి పెట్టిండ్రు, ఇసం పోసిండ్రు, పిల్లులు చచ్చినాయి. అన్నం తింటే మేము చచ్చుతున్నాం. ఆ టైంన మమ్మల్ని ఇప్పుడు సిరిజాయి బాధలో పెట్టిండ్రు. ఇప్పుడు కనిగొడ్రాలను చేసిండ్రు. కడదామంటే వస్త్రం ఉండదు, తిందామంటే భోజనం ఉండదు. మేము బతికేందుకు భూమి మీద వచ్చి రాజకీయాలు వెళ్తామని వెళ్తుండొచ్చు. ఒకరినైతే కొట్టవోలే, తిట్టవోలే, ఏమనవోలే. కానీ ఉచ్చతాంతంగా నా 2 కొడుకుల మింగిండ్రు. నవీన్ ఒకటి చచ్చిండు, నాకు ఆనందమే. కానీ ఇంకా 12 మంది ఉన్నారు మా ఊళ్ళే. వాళ్ళని బట్టిపోయి వాళ్ళని చేపించినట్టు ఏం చేపించాలి. అంతకు తప్ప ఏం లేదు. మా ప్రాణాలు బతికబూసాలు లేదు.
ఎక్కడ చూసినా ఏ రాత్రి ఏ కొడవంలో ఏ గొడ్డంలో, అంతకు మించి ఏమి లేదు. మమ్మల్ని అతమారుస్తారు, సప్పుడు కావంటే నోరు మూసుకొని కూర్చుంటారు. ఇంకా డజన్ మంది మా వీళ్ళే. అదే ఉంది, నా కొడుకులు చంపించిండు, కొందరిని అయితే పట్టుకపోయిండ్రు, ఇంకా కొందరు ఉన్నారు, ఇంకా డజన్ మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఆ పని చేస్తేనే, వాళ్ళని అతగతం చేసిన నా కొడుకులు చేసినట్టు వాళ్ళని చేస్తేనే నాకు అప్పుడు తృప్తి అవుతుంది. నా జీవితానికి అర్ఘవంజన న్యాయం ఉంటుంది, అంతకు మిక్కిలి లేకుండా లేదు. నయీం ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ ఈ కుటుంబం వ్యవహారం తెరపైకి వచ్చింది. మరి ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు నయీం వ్యవహారం పైన, నయీం పెట్టినటువంటి అరాచకాల పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వీళ్లకు ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహాయం అందిస్తుందనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ యాదయ్యతో అరవింద్ శర్మ, ఎన్టీవీ, వలిగొండ, నల్గొండ జిల్లా.